ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో వెడ్డింగ్ టీం బాగా డిజైన్ చేశారు. అమర్దీప్ అండ్ తేజస్వినిని ఓంకార్ ఇలా క్వశ్చన్ చేశాడు. మీరిద్దరు భార్యాభర్తలుగా 100% హ్యాపీగా ఉన్నారా లేదా అని అడిగాడు. ఒకవేళ హ్యాపీగా లేరంటే ఒక చైర్ వదిలి కూర్చోండి అన్నాడు. అప్పుడు అమర్, తేజు ఇద్దరూ ఒక చైర్ వదిలి దూరంగా కూర్చున్నారు. ఎమోషనల్ అయ్యారు. ఇస్మార్ట్ జోడీ వెడ్డింగ్ థీమ్లో భాగంగా ఓంకార్, మంజునాథ్ అండ్ లాస్యాకి క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు మంజునాథ్ పెళ్లి చేసుకోవడానికి లాస్యాని మోసం చేశాను అన్నాడు. పెళ్ళైన నెక్స్ట్ డే నా గురించి తెలిసిపోయింది అన్నాడు. లాస్యా మ్యారేజ్ అయిన తర్వాత తన మనసు పగిలిపోయింది అని చెప్పింది. తనకి ఏమీ అర్థం కాలేదు, తెలిసింది వేరు జరుగుతున్నది వేరు అని చెప్తూ బాగా ఎమోషనల్ అయింది. మంజునాథ్ కూడా బాగా ఫీల్ అయ్యాడు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 వెడ్డింగ్ థీమ్లో పెళ్లి గురించి ఓంకార్ అడిగినప్పుడు ఆదిరెడ్డి అండ్ కవిత బాగా ఫన్ జనరేట్ చేశారు. పెళ్ళప్పుడు ఆదిరెడ్డికి నవ్వు లేదు, తిలకం లేదు, గోరింటాకు లేదు, నల్లగా ఉన్నాడు. ఇదేంటి ఇలా ఉన్నాడు, ఇదేం పెళ్లి అని కవిత అనింది. ఇప్పుడు ఆదిరెడ్డి ఎలా ఉన్నాడు అని ఓంకార్ అడిగితే బెస్ట్ మొగుడు అనిపించాడు అని కవిత చెప్పింది. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 వెడ్డింగ్ థీమ్లో ఓంకార్కి అభయ్ అండ్ భవాని తమ లవ్ స్టోరీని షేర్ చేశారు. నేను పెళ్లికి ముందు స్టార్టింగ్లో కొంచెం సెల్ఫిష్నెస్తో మాట్లాడాను. అప్పుడు అభయ్ మీద లవ్ లేదు, కానీ ఎప్పుడైతే పెళ్ళయిందో కలిసి ఉన్న ప్రాసెస్లో స్లోగా లవ్ అనేది స్టార్ట్ అయ్యింది అని భవాని చెప్పింది. అభయ్ అండ్ భవాని ఎమోషనల్ అయ్యారు.